హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఒక ఫుడ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే సీజన్ స్పెషల్ అయిన మామిడి తాండ్రా చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇంట్లో ఫస్ట్ టైం చేయబోతున్నాను. ఇంకా ఎలా వచ్చింది, సక్సెస్ ఆ ఫెయిల్ అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మామిడి తాండ్రం చేయడం కోసం అయితే మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. అవి ఇంకా బాగా మగ్గిన మామిడి పండ్లు, వాటిని పీల్ తీసి ఇంకా మనమైతే ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ఇంకా చూడండి ఎలా స్మూత్గా వచ్చిందో. పీచు లేని మ్యాంగోస్ తీసుకుంటేనే మనకు పేస్ట్ అనేది ఇలా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, పేస్ట్ ఎంత చక్కగా వచ్చిందో. బాగా మగ్గిన మ్యాంగోస్ అయితేనే పల్ప్ అనేది ఇలా చక్కగా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని మామిడి తాండ్రా ఎలా చేసుకోవాలో, ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇంకా దాని ప్రాసెస్ ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా దానికోసం అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి బాండిని అయితే పెట్టేసుకుందాం. ఇంకా నేనైతే స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇంకా చూడండి కొంచెం వెడల్పాటి మందంగా ఉన్న బాండిని అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యాంగో పల్పుని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేసుకుందాం. ఇంకా ఇందులో వేసేసుకున్న తర్వాత మనకి అడుగు అనేది అంటకుండా ఇంకా ఎప్పుడూ కలుపుతూనే ఉండాలి. ఇది ఇంకా ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇంకా దగ్గరికి వచ్చేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి మనకు కొంచెం దగ్గరికి వచ్చేసింది. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత నేనైతే ఒక హాఫ్ కప్పు షుగర్ని అయితే తీసుకున్నాను. 3 మ్యాంగోస్కి నేను హాఫ్ కప్పు షుగర్ని తీసుకున్నాను. ఇంకా షుగర్ తీసుకున్న తర్వాత అది మెల్ట్ అయ్యే వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి. వచ్చింది కదా, ఒక లెమన్ స్లైస్ని తీసుకొని అందులో కొంచెం జ్యూస్ని స్క్వీజ్ చేసుకోవాలి. స్క్వీజ్ చేసుకొని మళ్ళీ మనం కలుపుతూ ఉండాలి జెల్లీలా అయ్యేంత వరకు. ఇప్పుడు ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకుందాం, ఎందుకంటే ఇది ఫ్లేవర్ కోసం. ఇంకా లెమన్ ఎందుకు వేసుకున్నామంటే మనకి ఎన్ని డేస్ అయినా ఇది మామిడి తాండ్రా ఖరాబ్ కాకుండా లెమన్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇంక ఇలా చేస్తూ జెల్లీలాగా వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇంకా చూడండి మనకి జెల్లీలాగా వచ్చింది కదా, మనకి కనిపిస్తుంది కదా. ఇలా జెల్లీలాగా కనిపించినప్పుడు మాత్రం మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే బాగా టైట్గా వేస్తే కూడా మనకి మామిడి తాండ్రా అనేది కట్ చేసేటప్పుడు కరెక్ట్గా రాదు. ఇంత లూజ్గా ఉన్నప్పుడు మాత్రమే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 or 5 minutes మనకి కూల్ అయ్యేంత వరకు పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని మనకి ఈ ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా హ్యాండ్తో కానీ స్పూన్తో కానీ మనం అప్లై చేసుకోవాలి. ఇంకా ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మామిడి తాండ్రా పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇంకా దాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇంకా మామిడి తాండ్రా పేస్ట్ని అయితే ఈక్వల్గా మనం ఇందులో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా నేను కట్ చేసిన వీడియో చూపించలేదు, ఎందుకంటే మా బాబు దాన్ని మొత్తం నైఫ్ తోటి ఇష్టం ఉన్నట్టుగా చేసేసిండు. సో ఇంకా నేను ఈ ప్రిపరేషన్ వీడియో మాత్రమే పెడుతున్నాను. ఇంకా మిగిలింది మాత్రం కొన్ని పిక్స్ పెట్టినాను, ఇంకా అవి చూసేయండి. ఇంకా ప్రాసెస్ మాత్రం సేమ్ ఇలానే ఉంటుంది. ఇంకా చూడండి ఇలా చేసుకున్న తర్వాత మనం మంచిగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎండలో కానీ మనకి ఎండ అనేది లేకుంటే ఇంకా మన ఇంట్లో బాల్కనీలో కానీ నీడకైనా పర్లేదు, మనం ఒక 2-3 days అయితే ఆరబెట్టేసుకుంటే ఇంకా మనకైతే ఇంట్లోనే హోమ్మేడ్గా మామిడి తాండ్రా అయితే రెడీ అయిపోతుంది. సమ్మర్లో అయితే మనము కంపల్సరిగా తినాల్సిన ఫుడ్ ఐటమ్. డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంకా నేనైతే మా బాల్కనీలోకి తీసుకెళ్తున్నాను. మా బాల్కనీలో అయితే కొంచెం ఎండ వస్తుంది, ఇంకా పైన పెట్టేద్దామంటే మంకీలో తిరుగుతున్నాయి. ఇంకా సో ఇంకా అవి మొత్తం ఖరాబ్ చేస్తాయి అనేసి ఇంకా నేనైతే బాల్కనీలో పెట్టేసినాను. ఇలా అయితే నేను హోమ్మేడ్గా మా ఇంట్లో అయితే మామిడి తాండ్రా ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా డెఫినెట్గా ప్రిపేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.